ఇట్లా లోడ్ చేసుకొని మార్కెట్కి అయితే ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు. అక్కడ మీతో డైరెక్ట్ డబ్బులు అయితే అక్కడే ఇచ్చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మన పల్లవి నాన్కి వెల్కమ్. కొత్తగా ఎవరైనా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఈరోజు అయితే నేను ఈ కోసు పూల్ పంట ఎలా పండించాలి, అదే కాలీఫ్లవర్ పంట ఎలా పండించేది, మేము ఎలా పండిస్తాం అనేది చెప్తాము. తెలియకుండా ఉండే వాళ్ళు అయితే పక్కా చూసేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ నా వెనక చూస్తున్నారు కదా, అది అంతా అయితే కోసు పంట ఒక నెల రోజులు, అంటే పూర్తి ఒక నెల రోజులు అయింది. ఈ నెల రోజుల కింద మాత్రం పెరుగుతుంది. మీరు అనుకోవచ్చు చూడడానికి ఏం బాగలేదు కదని. డెవలప్మెంట్ అనేది 2 నెలలకి స్టార్ట్ అవుతుంది. ఒక నెల మీద ఒక 20 రోజులు, ఇట్లా నెల మీద 15 రోజులు, అప్పటికి హెవీగా స్టార్ట్ అవుతుంది. చూసుకోవచ్చు, మీరు చూస్తున్నారు కదా, దగ్గర ఇంకా చూస్తే ఎట్లయితే ఉంటాయి. కానీ అవి పెరిగేపటికి ఇంకా పెద్దగా అయిపోతాయి. దాని అయితే నేను కంప్లీట్గా ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో అయితే పక్క అయితే అందరూ చూసేసుకోండి. ఈ వీడియో కింద లింక్ అనేది అయితే పేస్ట్ చేస్తాను. అండ్ మీకు ఈ కోసు పంట గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అయితే పక్క అడిగేసుకోండి. ఇంకోటి ఫ్రెండ్స్, దీనికి రేట్ల గురించి పోతారా, మీరు తీసుకుంటే ఒక్క మూటకు వచ్చేసి 16-17 పూలు అయితే పడతాయి. ఆ ఒక్క మూట వచ్చేసి 200 నుంచి 500, 600 రేట్లు బట్టి పోతుంది. కానీ దీంట్లో మెయిన్ ఏమంటే లాభం ఎక్కువ ఉంటుంది, పెట్టుబడి తక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏమంటే కూలి వాళ్ళతో పని ఎక్కువ ఉండదు. ఒక 2 లేదా 3 మనుషులు ఉంటే మనమే దినము అక్కడ ఉండే వాళ్ళు అయితే పని అయితే కంప్లీట్గా మనమే చేసుకోవచ్చు. కాబట్టి చూసుకోండి, మీకేమైనా లైక్ ఈ వ్యవసాయం పండించేది ఏమైనా ఛాన్స్ ఉంటే మీరు ట్రై చేయండి. చూడండి, పూలు కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, చిగురు నెలకి ఇంత మాత్రం వచ్చింటాయి, కానీ మళ్ళీ వస్తుంది. ఫుల్ వీడియో అయితే వేస్తాను, కంప్లీట్గా అయితే చూసేసుకోండి. బై బాయ్.